వైసీపీపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రమైన విమర్శలు చేశారు. 2019లో ఒక్క అవకాశం అనే పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందని ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను అమలు చేయలేదని వ్యాఖ్యానించారు. గత వైసీపీ పరిపాలనలో రాష్ట్ర సంపద దోపిడీ జరిగిందని, రాష్ట్ర వ్యవస్థలు బలహీనపడ్డాయని యనమల ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఆయన ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మామూలుగా ప్రశ్నించే వాళ్ళని, సమస్యల గురించి అడిగే వాళ్ళు కేసులు ఎందుకు పెడతారని, క్రూరత్వంతో తప్పుడు పనులు చేసే వాళ్ళని, చట్టాన్ని చేతుల్లో తీసుకుని ప్రవర్తించే వాళ్ళని కేసులు పెడతారు. ఒకటి, నువ్వు ప్రశ్నిస్తా అంటున్నావు, బాగానే ఉంది. అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు ప్రశ్నించడం లేదు? నిన్ను అపోజిషన్లో ఎన్నుకున్నారు కదా, 11 సీట్లు ఎన్నుకున్నారు కదా మిమ్మల్ని. 11 సీట్లు ఎన్నుకున్నారో మీరు 11 మంది మీరు వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా. ప్రజలందరూ హర్షిస్తారు. బయటేమో నీ ఇంట్లో కూర్చుని నువ్వే ప్రెస్ పెట్టుకుని, మీ పేపరే పెట్టుకుని, మీ టీవీ పెట్టుకుని గంటల తరబడేమో ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రశ్నిస్తున్నాను, నన్ను జైల్లో పెడుతున్నారంటే అసలు మీడియాకి ఏమైనా గౌరవం ఇస్తున్నావా? ఇప్పుడు వచ్చే ఓపెన్ ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడే పెట్టలేదు. ప్రశ్నిస్తే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళి అవసరం? అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి. అసెంబ్లీలో సమాధానం ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్తారు. అప్పుడు ప్రభుత్వం చెప్పింది కరెక్టా, ఈయన చెప్పింది కరెక్టా అని ప్రజలు నిర్ణయించుకుంటారు. నువ్వు అసెంబ్లీలో ఇంతమంది ప్రజలు నిన్ను గెలిపిస్తే నాకు 40% ఓట్లు వచ్చాయన్నా వచ్చాయి. 40% ఓట్లు వచ్చిన వాళ్ళని 40% ఓట్ల ఓటర్స్ని అవమానపరుస్తున్నట్టే కదా.